చెప్తా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హలో క్రీస్తు మహారాజు గారి సార్ వేగంగా కొన్ని భాషలు మనం చూద్దాం. ఇవాళ క్రిస్మస్ అంటే ఇప్పటి వరకు మనం విన్నా క్రిస్మస్ ఎన్ని రకాలుగా ఉన్నదని, అందులో మరొక కోణం కూడా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు నామమున మహిమ కలుగును గాక. క్రిస్మస్ లో చూడండి ఎన్నో రకాలైన విషయాలు మనం చూస్తున్నాం కదా. క్రిస్మస్ అనేది మామూలుగా ఒక పండుగ మాత్రం మనకు కనబడచ్చు, కానీ దాని వెనక అనేకమైన ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం చూడబోయేది కూడా ఒకటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించింది. చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ కృపకై స్తోత్రములు. చదవబడిన లేఖనాలను మీ ముందు ఉంచుతున్నాం. మీరు ఆశీర్వదించి మా అందరికి వడ్డించమని, దీవించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు చదువుతున్న ఈ యొక్క సందర్భము మత్తయి సువార్త 1వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్న ప్రియులారా, యేసు ప్రభు యొక్క తల్లి, అలాగే ఆయన యేసు ప్రభు తల్లి అంటే మనకు తెలుసు. యోసేపు ఎవరు ఆయన తండ్రిగా పిలువబడ్డాడు. వాస్తవానికి ఆయన యేసు ప్రభుని కనలేదు, అది వేరే విషయం. అయినప్పటికీ తండ్రిగా పిలువబడ్డాడు ఆయన. చూడండి, ఈ చిన్న డిఫరెన్స్ మీకు ఇప్పుడు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈవేళ క్రిస్మస్ వెనకాల ఉన్న మరొక ప్రాముఖ్యమైన అంశం ఏంటనేది మనం చూస్తున్నాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించారు. దీనికంటే ముందు ఆమెను అంటే ఎవరిని అనే ఒక ప్రశ్న మనకు వస్తుంది. మరియమ్మని కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం 30-31. లూకాసు వార్త 1:30-31 మనం చూస్తే, దేవుడి దగ్గర నుంచి గాబ్రియేలు దూత వచ్చింది. వచ్చి ఏమని చెప్పారు? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇప్పుడు ఒక మాట బాగా చర్చలో ఉన్న వాళ్ళందరూ గమనించాలి, పాత వాళ్ళు మరి ముఖ్యంగా గమనించాలి. ఒక మంచి వర్తమానం దేవుడి దగ్గర నుంచి, గుడ్ న్యూస్ కదా. వచ్చి ఏమని చెప్పింది? మరియా భయపడకము. ఉన్నట్టుండి ఇక్కడ ఉన్న మేరీ దగ్గరికి, ఏ మేరీ దగ్గరికి? మన చర్చలో ఉన్న మేరీ దగ్గరికి, మేరీ యూ డోంట్ వరీ అని చెప్పి వచ్చింది అనుకోండి వర్తమానం. ఓ దేవుడు ఏదో గుడ్ న్యూస్ ఇచ్చాడు కాదు ఏంటి అంటే బాగా ఉంటుంది. ఈ చెప్తూ చూడండి ఏం చెప్తూ చూడండి, మరియా భయపడకము, దేవుడు వల్ల నీవు కృప పొందితివి. ఓహో, అయితే దేవుడు నన్ను పట్టించుకున్నాడు, నేను కృప పొందాను. ఓకే, థ్యాంక్ గాడ్. ఇంకా ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. చూడండి, పెళ్లి కాని పిల్ల దగ్గరికి కబురు వచ్చింది. ఏంటొచ్చిందమ్మా? పెళ్లి కాని పిల్ల మరియమ్మ దగ్గరికి ఒక యవనస్తురాలు కబురు వచ్చింది. ఇది ఆమెకు గుడ్ న్యూస్ గా ఉంటుందా? నా ప్రశ్న. మీకేం అర్థమైందా? అమ్మా, నువ్వు గర్భవతి కుమారుని కంటావు యేసు ప్రభు. ఇప్పుడు అలా వచ్చి న్యూస్ వచ్చింది అనుకోండి, దేవుడు కనికరించాడు, ప్రభు చూపించాడు. వాస్తవానికి అలాంటి మాట వినేటప్పుడు ఏదో దేవుడు అనుగ్రహం ఉంది, అంత బాగుంది, దయాప్రాప్తురాల, నీకు శుభము, ఇవన్నీ విన్నప్పుడు బాగానే ఉంటది. ఉన్నటువంటి పెళ్లికారి పిల్ల నువ్వు గర్భవతి అవుతావమ్మా అని చెప్తే ఈ మాట మనం తట్టుకోగలమా? ఇక్కడ మరియమ్మ చూడండి ఏదో కొంత త్యాగం చేసింది. ఇప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే, మరియమ్మ ఎంతకీ ఏటి త్యాగం చేసింది కదా, ఏటి సమర్పణ చేసింది, ఆమె ఏటి దేవుని కొరకు అర్పించింది. ఇప్పుడు గర్భవతిగా ఆవిడ కాబోతుందంటే మరి దేవుడు చెప్తున్నాడు, మనం కాదనలేము. మామూలు మనమైతే ఏడు ప్రభువా నువ్వేదో దీవిస్తాం అనుకున్నాం, ఆశీర్వదిస్తాం అనుకున్నాం, అన్ని వదిలేసి ఇలా పెళ్లి కానీ కడుతూ ఉంటే మా ఊళ్ళో ఎవరు కొట్టారు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు కొట్టారు, రకాలుగా రాసేస్తారు, జీవితాలతో నాకు నా జీవితం పాడైపోయింది, నన్ను దేవుడా అని చెప్పక తప్పదు. బాగా ఆలోచించాడు. అలాంటి ఇప్పుడు గుడ్ న్యూస్ అని మనం చెప్పుకుంటాం, బాగా ఉంది. ఇక్కడ మరియమ్మ గారి సమర్పణ ఏంటి మనం గమనించాం. ఆమె యవనస్తురాలు, ఆమె గర్భవతి అవడం అంటే
ఇది దేవుడు ఇచ్చేది. సరే, మనకి ఇప్పుడు అర్థమైంది, రైట్. అక్కడ ఉన్న వాళ్ళకి, ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఎలాగ అర్థం అవుతుంది? సడన్ అయిందంటే అప్పుడు ఏమో ఉంటదేమోనండి. ఈ కాలంలో అయితే ఏమి ఇది ఒక చిన్న మాటకి ముగ్గు చెవులు అన్ని పెట్టేసి ఒక పెద్ద స్టోరీ, స్క్రీన్ ప్లే, స్టోరీ రైటింగ్ అయిపోయింది. మరి ఊళ్ళో ఆవిడ పరువు ఇవ్వాలా, ప్రతిష్ఠ ఇవ్వాలా, ఇవన్నిటినీ ఆవిడ దేవుడి పాదాల దగ్గర సమర్పించింది. చెప్పండి కూడా, దేవుడు భయపడతాం. గమనిస్తున్నాను కదా, నా జీవితం పోయింది, నా జీవితం భవిష్యత్తు పోయింది అని అనుకోవచ్చు, కానీ లేదు, దేవుడి కొరకు ఎవరేమనుకున్నా సరే దేవుడు మాత్రం దేవుడి కొరకు నిలబడతారని చెప్పి చెప్పగలిగింది. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు దేవుడి కొరకు మనం నిలబడగలమా అనేది మన ప్రశ్న. క్రిస్మస్ లో మరొక కోణం ఏంటంటే సమర్పణ. బాగా గమనించండి ఇలా, నేను చెప్పేది ఏంటి, క్రిస్మస్ లో మరొక కోణం అంటే మరొక యాంగిల్లో మనం చూసేటప్పుడు సమర్పణ. ఈ సమర్పణలో మరియమ్మ సమర్పించిన తనకి యవ్వన జీవితంలో సమర్పించింది. అటు ప్రధానం చేయబడిన మనిషికి కూడా ఏం చేయాలా, ఏదో చెప్పాలా. ఆయన కూడా నమ్మినట్టు ఉండాలి కదా. ప్రధానం ఏంటంటే ఎంత నమ్మి ఏదో ప్రధానం చేసుకోవడం మంచి పిల్లని ఉన్నట్టు చూస్తే ఇలా కడుతూ ఉంటుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే ఎలా ఉంటుంది? దేవుడు ఇచ్చేది నీకు తెలుసు, నాకు తెలుసు, వచ్చిన దోతకు తెలుసు, మిగతా కూడా ఎవరు తెలుసు? ఎవరు ఏమనుకున్నా సరే, లోకం ఏమనుకున్నా సరే, నేను మాత్రం దేవుడి కొరకు నిందనైనా భరిస్తాను, శ్రమనైనా భరిస్తాను, అవమానమైనా భరిస్తాను అని చెప్పి తన్ను తాను దేవుడి కొరకు సమర్పించుకోవడమే క్రిస్మస్. దేవుడు నామాన్ని మహిమకరుడు గాక. సరే, ఇంతవరకు ఉంటుండగా ఆమె అని చెప్పి అవతలకు వచ్చాం కదా. ఇప్పుడు మరియమ్మ గారు మనం చూస్తాం. ఒకసారి ఆలోచించాడు, మరియమ్మ పరిస్థితి, వాళ్ళ ఇంట్లో కూడా ఇన్ని మాటలు, వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు దర్శనం ఈవిడికి వచ్చింది, ఇంట్లో వాళ్ళందరికి వచ్చిందా, బంధువులకు వచ్చిందా, ఊళ్ళో అందరికి వచ్చిందా, యాభై ఇంటింటిగా చెప్పిందా? లేదు కదా. ఈవిడేం చెప్పుకోవాలి కదా. ఎంత కష్టమైన పరిస్థితి. దేవుడి కొరకు ఆమె సమర్పించుకోవడం మనం అక్కడ చూస్తున్నాం. ఇవాళ మనకు అటువంటి సమర్పణ అవసరం. ఇప్పుడు యోసేపు దగ్గరికి వద్దాం. ఉన్నట్టుండి యోసేపు దగ్గర ఏమైంది? బాబు, నీ ప్రధానం చేసిన పిల్లంటే కడుపుతో ఉందంట అన్నాడు. ఎలా ఉంటది? చదవండి, ఫస్ట్ అది అదే కదా. ఆమె భర్త యోసేపు నీతిమంతుడయ్యండి. మత్తయి 1:19 చదివమ్మా. ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించరు. చూడండి, నీతిమంతుడట, మంచి చూడండి కదా. వద్దండి అన్యాయంగా ఎందుకు వాళ్ళందరూ ఊరి మీద పెట్టి పరువు తీసే పరిస్థితి మనకి ఎందుకు? వద్దండి అలాంటివన్నీ. ఏమో కష్టమో నష్టమో దేవుడితో పోతుంది, నేను అవన్నీ బాధపెట్టను. వద్దు, సైలెంట్ గా వదిలేసి వెళ్ళిపోతారు. ఏంటో ఎందుకు వచ్చిన కోల. ఇప్పుడు ప్రధానము అంటే ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ప్రధానం చేస్తే ఇంత నిలబడి కరోనాకాలం ప్రధానం అయింది కాదు కదా. మొన్న ఆయన అంటాడు, కరోనాకాలం బాగా కలిసి వచ్చింది పాస్టర్ గారు, నా కూతురు పెళ్లి చేశాను అన్నాడు. కలిసి రావడం కూతురు పెళ్లి చేయడానికి ఏం చేశాను అన్నాడు. కరెక్ట్ గా ఇంటి పక్కన 4 కేసులు పాస్టర్ గారు, ఎప్పుడూ రాలేదు, భోజనాలు లేవు అని అడుగురికే భోజనం. ఇందులో కలిసి రావడం వేడాలి కానీ అంటే ఎవరు పడతాడు భోజనాలు? ఈ కాలంలో ఎంత పెట్టినా ఎప్పుడు పట్టించుకునేది నేను. అంతే, ఏదో మొత్తాలు కరోనాకాలం కలిసి వచ్చి ఏదంట. మళ్ళీ రెండో కార్యక్రమం పెళ్లి చూపులకి అలాగే, అన్ని చూపులకి అలాగే పోయాడు. నేను అన్నాను, సరే ఏదో మరి నీ సంతోషం మా సంతోషం, ఏం చేద్దాం, మొత్తానికి పెళ్లి అయిన కంగ్రాచులేషన్స్ అని చెప్పొచ్చాం. చూడండి, ప్రధానం చేస్తే ఒక 10 మందిని పిలుచుకోకుండా మనం చేసుకో, అవునా కాదు? ఆ కాలంలో అయితే సంస్థలు ఎలా చేసుకున్నాడో మనకు తెలుసు. సంస్థలు వెళ్ళాడంట, చూశారంట, వచ్చారంట, అక్కడ ఉన్న బట్టల గిట్ల కొనిస్తారని ఎంత వాగ్దానం చేశారో మనకు తెలుసు. అలాగా ఇక్కడ మన యోసేపు ప్రధానం ఎలా జరిగి ఉంటుందో, ఎంత కాలంగా జరిగి ఉంటుందో మనకు తెలియదు. కానీ ఉన్నట్టుండి ఆ అమ్మ కడుపుతూ ఉందన్న న్యూస్ ఇప్పుడు చెవులు ఎనబడితే దేవుడు ఇచ్చాడనేది ఆవిడకి తెలుసు, దేవుడు తెలుసు. ఇవి తెలుసా? కంగారు అయిపోయాడు. అయినా సరే ఈయన నీతిమంతుడై ఉండి వద్దు, నేను అర్పణ తీరు, కష్టమో నష్టమో దేవుడు చూసుకుంటాడు, ఆవిడ అవమానపరచడం అని చెప్పేసి ఈయన ఏం చేసుకున్నాడంట, సైలెంట్ గా వదిలేసి దూరం వెళ్ళిపోతాడు. ఎవరేమన్నా సరే నా బాధ ఎదురని పడతాను, నేను వాళ్ళకి సమాధానం చెప్పుకుంటాను, నేను వాళ్ళని. చూడండి, 10 మంది అడిగితే సమాధానం చెప్పుకోవడానికి ఒప్పుకుంటారు కదా. సరే, ఈలోగా దేవదూత వచ్చింది యోసేపు దగ్గరికి వచ్చి ఏమని చెప్పిందమ్మా? అతను ఆ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా 20వ వచనం, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అంటే నీకు డౌట్ అక్కర్లేదు, ప్రభువు దూత ప్రత్యక్షమై దావీదు కుమారుడు యోసేపు నీ భార్య అయిన
మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. ఇక నీకు ఆలు మీద ఈలు మీద ఎవరైనా డౌట్ అక్కర్లేదు బాబు, ఖచ్చితంగా దేవుడు చేసిన కార్యక్రమం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టి. ఆయనకు యేసు అని పేరు పెట్టవలను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు. 25 రోజులు చదువుతామా. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. చూడండి, ఇప్పుడు ఈయన ఏం చేయాలంటే ప్రదానం చేయబడడం మాత్రమే జరిగింది, కానీ ఇప్పుడు ఆవిడ బాధ్యత అంతా ఈయన పోయాలి. ఆవిడని ఈయన చేర్చుకోవాలా. చేర్చుకొని ఆయన తీసుకెళ్ళి ఏం చేయాలి, మొత్తం తన భారీగా ఉంచుకొని చూపించాలి. ఇప్పుడు అందరికీ ఎక్కడ ఎవరికి ఏ డౌట్ రాకుండా ఈయన దగ్గర నుండి చూసుకోవాలి ఈ కార్యక్రమం. చూడండి, తన జీవితంలో ఏంటి జరిగింది అంతవరకు. చూడండి, బిడ్డ కను వరకు ఆమెను ఎరగకూడదంటే ఆమె దరిదాపుల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే పుట్టేది దేవుడు బిడ్డ. మనం దరిదాపులోకి వెళ్తే ఇంకేం ఉందా, మనం కాలిపోతాం. చూడండి, తన యొక్క జీవితాన్ని, తన యొక్క లైఫ్ ని ఆయన ఏం చేస్తారంటే దేవుని కార్యముల కొరకు అడ్జస్ట్ చేసుకున్నాడు. ఆ దేవుని కార్యముల కొరకు తను తగ్గించుకున్నాడు. తనకొచ్చిన అవమానాన్ని తాను భరించాడు. తనలో కూడా ఈ సమర్పణ మనం చూస్తున్నాం. దేవుని నామాలు మహిమగలుగుగాక. హల్లెలూయా. చూడండి, వీళ్ళని సమర్పించుకోబట్టి ఇవాళ దేవుడి కార్యాలు జరగాలంటే ముందు మనకు సమర్పణ జీవితం అవసరం. మనకు సమర్పణ లేదనుకోండి, దేవుడు మన ద్వారా కార్యక్రమం చేయలేడు. ఒక సేవకుడు కావాలంటే ఎన్నో విషయాలు సమర్పించుకుని దేవుడి దగ్గరకు వస్తాడు. అది మనకు తెలియాలి. ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకోండి, దానికి సమర్పణ బోల్డ్ అంత ఉంటుంది జీవితంలో. ప్రతి ఒక్కరికి సొంతగా ఇన్ని ఆశలు, ఇన్ని కోరికలు పెట్టుకొని నెత్తి మీద పెట్టుకుని తిరిగిన 3 మంది ఉన్నారు. దేవుని విషయానికి వస్తే నీ కోరికలు, నీ ఆశలు అన్ని పక్కన పెట్టి దేవుడు చెప్పింది చేయడం రావాలి. అదే గొప్ప సమర్పణ. చెప్పండి కూడా దేవుడు భయపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, దేవుడి లేఖనము మనలో జరగాలంటే, చెప్పబడిన ప్రతి లేఖనం మనలో నెరవేరాలంటే మనం సమర్పణ జీవితం కలిగి ఉండాలి. కొంత త్యాగం చేయాలి. ఇది ఒక గొప్ప యాగం లాంటిది. ఇది అర్థం చేసుకోవాలి. సరే, ఇందులో మరొక మ్యాచ్ కూడా మనం చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందలు కాచుకొనిచుండగా. సరే, ఇది మనం రెగ్యులర్ గా చదివే వచనం, అందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు? రాత్రి వేళ పొలంలో ఉండి తమ మందలను. ఇప్పుడు మాట్లాడుతారు, శుభ్రంగా పడుకోవచ్చు కదా, నిద్రపోవచ్చు కదా. మందలు రావాలి చూసుకోవాలా? మా సగా కూడా సిస్టర్ గారు అయితే ఆ కూతురు రూపీ అనమాట. చిన్నప్పుడు అమ్మా నువ్వు పెద్ద అయితే మమ్మల్ని చూసుకుంటావమ్మా అంటే, చూసుకుంటాను మమ్మీ అన్నది. ఎలా చూస్తావమ్మా అంటే, ఇలా చూస్తున్నాడు. ఎలా చూస్తుందంట అంటే చిన్నపిల్ల కదా, ఆయమ్మకి అలా చూడ అంటే చూడటం అంటే అలాగే అనుకోదు. చూడు, రాత్రి తమ మందరులు కాచుకొని చూడగా. ఇప్పుడు మనకు తెలుసు సరే ఎలా తినేస్తున్నారు మనందరూ కదా. ఈ సెల్లు వెళ్ళి రాత్రులు ఆ మందరు కాచుకొని కాపలా కాయవలసిన అవసరం కదా. ఎంత బాధ్యత కదా. వదిలేస్తే ఏది పట్టుకుపోతో ఏమో. ఎంత బాధ్యత ఉంటే పగలు మాత్రమే కాపలా కాయడం కాదు, రాత్రులు కూడా గొర్రెలు కాపలా కాసుకొని ఇక్కడ ఒక మ్యాచ్ కూర్చొని ఉంది. బాగా ఆలోచించాడు ప్రియులారా. ఈలోగా ఒక కబురు వచ్చింది. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తాను. మొత్తానికి దూత వచ్చి ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను దావీదు పట్టణంలో మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇవన్నీ చెప్పి ఆయన ప్రభువుని క్రీస్తు ఇవాళ రక్షకుడు పుట్టాడు. గుడ్ న్యూస్ చెప్పిందంట. ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పి ఏదని చెప్పిందంటే, అక్కడ పొత్తుబిడ్డంతో చుట్టబడి ఉంటాడు బిడ్డ, అదే మీ కారవాలు. వీళ్ళు చూడండి, వీళ్ళు ఏం చేశారు. ఇప్పుడు చూడండి, ఎన్నాళ్ళు కట్టి కాపలా కాల్చిన ఆ మందని ఎక్కడ వదిలేదో తెలియలేదు. తిన్నగా ఏం చేశారంట, వాళ్ళు బయలుదేరారంట. అమ్మో పోత వచ్చి చెప్పింది, అందాక మందరు పక్కన పెట్టు. ఇన్నాళ్ళు పగలు రాత్రి కాపలా కాల్చిన మందని దాన్ని పక్కన పెట్టి వీళ్ళందరూ ఎక్కడ బయలుదేరారంటే యేసు ప్రభు పుట్టాడంట చూడటానికి వెళ్ళారంట. గట్టిగా చెప్పడం కూడా వెళ్ళిపోతారు. అంటే ఈ బాధ్యత లేదా? ఒక మాట, మీరు బాధ్యత లేదా? ఎంత బాధ్యత గలవారు ఒకసారి ఆలోచించండి. ఒక ఒడిపోయింది అనుకోండి, మేకమాసం ఎంత మా కేజీ?
700 ఎంత కుర్మాసం ఎంత ₹1000 అంట. మొన్న కూతురు వేసాడు. కేజీ ఎంత? ఒక గొడ్డు పోయింది అనుకో, ఎన్ని కేజీలు పోయినట్టు? అమ్మ లెక్కలు తెలుసు చెప్పాలి వ్యాపారస్తులు. పోయిందో 5 కేజీలు కదా, పోదుకు పోయి 5 పోయినట్టు ఎంత పోయినట్టు? ఒక పోదు పోతే 25,000 వెళ్ళిపోయిందా? లేలుగా. ఇప్పుడు అక్కడ ఎన్ని వేలు వదిలేశారు వాళ్ళు? ఇప్పుడు ఒక మనిషి కాపలా, ఒక మనిషి తక్కువ 50 గొర్రెలు కాపలా కాసుకోవచ్చు. ఒక 3 4 5 గొర్రెల కాపరులు ఎంతమంది అయినా కావచ్చు. వాళ్ళందరూ మందులు పెట్టుకుని కాపలా కాస్తే అన్ని వదిలేసి ఎక్కడ వదిలేరు? యేసుక్రీస్తు పుట్టాడంట ఆయన చూడటానికి చెప్పడం ముందు వాళ్ళకి ఇది ముఖ్యం. అది కాదు, చూడండి వాళ్ళు తమ యొక్క ఆస్తి, తమకున్న ఏదైతే వాళ్ళకి ఆస్తిగా స్వాస్థ్యముగా ఏదైతే వాళ్ళకి పెట్టుబడి అవంతా విడిచిపెట్టి ముందు నేను దేవుని కుమారుడు చూడాలి, నా రక్షకుడు చూడాలి అని ఆశ కలిగి ఉన్నారు. వాళ్ళ యొక్క సమర్పణ చూడండి. తమకు కలిగినంత పక్కన వెళ్ళేసి ఎక్కడ బయలుదేరారు? దేవుని కుమారుడు చూడడానికి బయలుదేరారు. ఇవాళ మనం అటువంటి సమర్పణ కలిగి ఉన్నామా? మనకు కలిగిన అందరూ పక్కన పెట్టి దేవుడు కార్యం కన్నా నాకేమో ముఖ్యం కాదు పెట్టాలి పక్కన పరా చూద్దాం. రాజులకు రాజు పుట్టాడయ్యా. ఎవరు పుట్టారంట? పుట్టారా లేదా? ఇదేం చేశారు? గొర్రెలని పక్కన పెట్టారు. ఏం చూద్దాం ఉంటే అక్కడ తెలుసుకోదాం. చూడు, గురువుల కాపులు కూడా సమర్పణ కలిగి ఉన్నారు. దేవుడు నామని మహిమ దాకా పాత పోయిందని 25,000 50,000 ఆ మాత్రం పెద్ద ఏంటంటే పాస్టర్ గారు అంటారా? సరే, నీకు ఇంకో మాట కూడా చెప్తాను. లోకంలో హైయెస్ట్ శాలరీ ఎవరికో చెప్పండి. లోకంలో ఇల్లు శాలరీ కాదురా, ఓటర్ వాడు. శాలరీ పనిచేసేవాడు కాదురా, ఓటర్. సరే చూడండి, మత్తయి సువార్తలో ఒక మంచి మాట కనబడుతుంది. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. పోయిందారా? రాజుని వచ్చినట్టు టైం అయిపోయిందని అర్థం. రాజైన హేరోదు జన్మలయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, ఇక్కడ జ్ఞానులు సైంటిస్టులు ఎవరు వచ్చారు? సైంటిస్టులకి ఇది ఎందుకు కావాలేదు? మన రాకెట్ ఫెయిల్ అయిపోయింది తెలుసా మీ అందరికీ? మరి ఇండియాది మోడీ గారు వెళ్ళి గుడ్ వెరీ గుడ్ బాగా చేశారు అన్నారు కదా. ఇంకా ఎక్కడే చేశాడు కానీ గాలి తీసేలేదు. ఎంత పెట్టుబడి పోయింది? ఎన్ని కోట్లు పోయింది? ఎంత పోయినా కదా, ఎంత పోయినా చూడండి ఇంకా ఏమనలేవు. అంత పోయింది. మళ్ళీ ఇంకో ట్రై, సెకండ్ ట్రై, థర్డ్ ట్రై. ఇవాళ జ్ఞానులు వాళ్ళకి పనిపాటు లేదనుకుంటున్నారా? లోకంలోని జ్ఞానులకి పనిపాటు లేదా కదా? ఇప్పుడు చూద్దాం వాళ్ళ సమర్పణ ఏదో చూద్దాం. తూర్పు దేశంలో ఎక్కడ చూశారంట? చుక్క చూశారంట. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ అంటే మేరం వెళ్తున్నాడు. ఎక్కడ మేరం? మన దాంట్లో ఒక మేరం ఇక్కడ దాగుంది కదా. చూడండి, తూర్పు దిక్కులు చుక్క కనబడితే చూశారంట. బాగా ఉంది. చూసాం, ఎస్ కనిపెట్టాం. చుక్కని ఆకాశం వచ్చేస్తుంది, చూసుకోండి టీవీలో అని చెప్పి వదిలేదు. తెల్లగా లేచారు. అక్కడ నుంచి పెట్టి పడక సర్దుకుంటారు. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి రాజుగారికి కలిసి నమస్కారం పెట్టి రావాలి. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఎక్కడో ఉన్నాయి ఇక్కడ మూలే. ఇండియాలో మన తూర్పు సైడ్ అంటే ఇవ్వకుండా దేశాలు ఎక్కడో ఉన్నారు వీళ్ళు. ఇక్కడ చూసిన నక్షత్రాన్ని అంతటితో ఆపకుండా వీళ్ళు వెంటనే తమ యొక్క ఉన్న డ్యూటీలు, జాబ్లు అన్ని వదిలేసి, నీకు తెలుసా ఎంతకాలం ట్రావెల్ చేస్తారు? ఆ ఇంచుమించు సంవత్సరం నుంచి సంవత్సరం 30 ఇంచుమించు ట్రావెలింగ్ టైం. ఇక్కడ నుంచి ఓపిక పట్టి కరెక్ట్ గా అంత దూరం వెళ్ళి ఏమైనా సైంటిస్టులు పని ఏమైంది? ఆ జాబ్ ఏమైంది? ఇంకా లోకం సైట్ మనం ఎన్ని చూడపోతే రాహు ఇంతేళ్ళడా కేత్ అంటేళ్ళని చూడాలి కదా. అన్ని పక్కన పెట్టారు. ఎవరి కోసం? వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టారు, వాళ్ళ ఇల్లు పక్కన పెట్టారు, వాళ్ళ నాసా సైంటిస్టులు అన్ని పక్కన పెట్టారు. అమ్మ కొద్ది ముందు జరగండి అమ్మ, ఇక్కడ ఖాళీ కూర్చున్నా చూడు, జరగండి. ఇంకా 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 అది పిల్లలు బాగా ఫ్రీ కూర్చుంటారు. ఇంకా జరగాలి. కొంతమంది కథలే పడతారు కదా, ఆల్రెడీ తిరిగి వచ్చినట్టుంటారు. సరే చూడండి, వాళ్ళు సైంటిస్టులు అయ్యి ఉండి హైయెస్ట్ జీతం అయ్యండి. మనం ఒక్కరోజు ఇవాళ డ్యూటీకి వెళ్ళిపోయి పాస్టర్ గారు క్రిస్మస్కి ఎందుకు రాలేదంటే డ్యూటీకి వెళ్ళారు పాస్టర్ గారు. ఏంటంటే ఒకరోజు శాలరీ పోతుంది కదా పాస్టర్ గారు, ఒకరోజు శాలరీ పోతుంది. మనం
మనం ఒక్క రోజు శాలరీ ఒక 500, 1000 రూపాయలు లేకపోతే ఒక 2000 మొదలైపోతాం. ఎవరి కోసం? దేవుడి కోసం. కానీ ఈ సైంటిస్టులు హైయెస్ట్ శాలరీ అది అడిగినంత ఇస్తుంది దేశం. ఇవాళ మొత్తం అన్ని దేశాలను కలిపి సైంటిస్టులు డెవలప్ చేస్తారు. నీకు ఎంతో తెలియదు, వాళ్ళకి అడ్డు ఆపలేరు, ఎంతగా ఖర్చు పెట్టచ్చు వాళ్ళు. అలాంటి వాళ్ళు తమ పనులు, తమ నిధులు అన్ని పక్కన పెట్టి ఇంచుమించు సంవత్సరం లేదా సంవత్సరం 30 ఇది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికే. నేను చెప్పే టైం బాగా గమనించండి. వీళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన టైం మాత్రమే, అది తిరిగి వచ్చిన టైం నేను చెప్పలేదు. అది కలిపితే ఎంతో మీరు లెక్కేసుకోండి. వీళ్ళు వెళ్ళి అక్కడ ఏడో రాజు ఇంచుమించు ఆ టైంని గ్రహించినప్పుడు 2 సంవత్సరాల పిల్లలందరూ చంపించాడు. ఎందుకు? ఇంచుమించు బాలుడికి ఎంత వయసు ఉండొచ్చు. వెళ్ళడానికి 2 సంవత్సరాలు అయితే మరి రావడానికి ఎంత? 4 సంవత్సరాలు సైంటిస్టులు మొత్తం అన్ని వదిలేసి ఆ దేవుడి కంటే మాకేది ఎక్కువ కాదు, మేము ఆ దేవుడి కోసం అన్ని సమర్పించుకొని అక్కడికి వెళ్తాం. చెప్పండి వీళ్ళందరూ సమర్పణ కలిగిన వాళ్ళు. ఇవాళ అటువంటి సమర్పణ నీకు, నాకు, మనకు ఉంటే నిజంగా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా చేస్తారు. పిల్ల ఎందుకు నేను సమర్పణ గురించి అంశం చెప్తున్నానంటే, అలాగే నీకు నలుగురు చూపించారు. 1 మరియమ్మ, 2 యోసేపు, 3 గొల్లలు, 4 జ్ఞానం. ఇప్పుడు ప్రాముఖ్యమైన ఒక ఇద్దరిని చూపెడతాను, బాగా గమనించాడు. అన్నిటిని సృష్టించిన తండ్రి. మీకు చెప్పాను టైం ఎక్కువ అవుతుంది కనుక వసనాలు దీని గారి పరలోకపు తండ్రి మానవుడు సృష్టించిన సృష్టికర్త తనకు ఏకైక కుమారుడు అంట, ప్రియమైన కుమారుడు అంట, ముద్దుల కుమారుడు అంట. కుమారుడు ముందు పెట్టుకోండి లేని ఆయన. అటువంటి కుమారుడి ఈ సర్వ మానవాళి పాపంలో మునిగిపోతుంది, చెడిపోతుంది అని చెప్పి మన కోసం తన కుమారుడే సమర్పణగా ఇచ్చాడు. చెప్పండి. అప్పుడే యేసు ప్రభు భూమిలో పుట్టడానికి అయ్యింది. యేసు ప్రభు పుట్టినంటే మీరు బాగా గమనించాలి. ఎన్ని చేశారంటే దేవుడు మన కోసం మీరు ఆలోచించాలి. ఇవాళ తండ్రి సమర్పించుకున్నాడు, తన ఏకైక కుమారుని మన కోసం ఇచ్చేశాడు కదా. ఓకే, బాగానే ఉంది. కుమారుడు ఏం చేశాడు తెలుసమ్మా? ఇప్పుడు శిశువుగా పుట్టే యేసు ప్రభు ఈయన మన కోసం ఏంటి సమర్పించాడు? తన యొక్క మహిమను విడిచి వచ్చాడంట, దాసుని రూపమును ధరించుకున్నాడంట. ఇది చాలదన్నట్టు తన చివరి రక్తపు బొట్టు కారినంత వరకు తన శరీరాన్ని, రక్తాన్ని, తన ప్రాణాన్ని అన్ని మానవుల కొరకు సమర్పించుకున్నాడు. దేవుడు మెరుగుగాక. హల్లెలూయా. ఎంత చూసినా సమర్పణ, సమర్పణ, సమర్పణ. ఇవాళ క్రిస్మస్ అంటే మనం దేవుని స్తుతిస్తున్నాం. క్రిస్మస్ అంటే క్రీస్తుకి ఆరాధన. ఎందుకు ఈ ఆరాధన అంటే ఒకసారి ఆలోచించండి. దేవుడు తన కుమారుడు సమర్పించాడు. కుమారుడు ఏం సమర్పించాడు? తన యొక్క లైఫ్, తన యొక్క జీవితాన్ని, తన ప్రాణాన్ని మనకొడిగించాడు. ఇకపోతే మరియమ్మ కూడా తన యవ్వన కాలాన్ని త్యాగం చేసింది. ఎందుకు మాటలు చెప్తున్నట్టే మా క్రిస్మస్ లో మంచి సమర్పణ ఉంది. ఇవాళ మనకి మరియమ్మ వంటి సమర్పణ మనకుందా? యేసేపు వంటి సమర్పణ మనం కలిగి ఉన్నామా? గొర్రెల కాపులు తన యొక్క మందలు విడిచిపెట్టి, మనకున్నది అదే ఆస్తి, దాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వచ్చారు. ఆ సమర్పణ మనం కలిగి ఉన్నామా? సైంటిస్టులు వాళ్ళకి ఏం తక్కువ కదా, కూర్చుంటే అన్ని పనులు అయిపోతాయి. కానీ లేదు, ఆ దేవుడి దగ్గర సాష్టాంగ నమస్కారం పెట్టడానికి ఇంత దూరం వచ్చారంట. చాలా దానికి కాలుగా పట్టుకుని మరి వచ్చారంట. ఇవాళ నిజంగా మనం ఈ సమర్పణ కలిగి ఉంటే దేవుడిని హృదయంలోకి వస్తాడు. మీరు మనం చెప్పకూడదా? అంతే కదా. ఒక ఆయన పాట వేశాడు. ఏంటి? క్రీస్తు పుట్టాడని ఎగిరి పడకు పుల్లమ్మ, నీ ఎవరు యేసు పుట్టాడా పుల్లమ్మ, పుల్లమ్మ కదా. యేసు పుట్టాడని సంతోషపడ్డం కాదు, నీ హృదయంలో సంతోషం ఎప్పుడు వస్తుందంటే ప్రభుని యేసు క్రీస్తు వారు నీ లోపల పుట్టేటప్పుడు, నీలో, నీ హృదయంలో ఇవాళ యేసు ప్రభు నీ కొరకు చేసిన సమర్పణ ఒకసారి ధ్యానించి, ఇవాళ మనం ఏంటి ఇచ్చాం ప్రభు కొరకు కదా. ఇవాళ మనము దేవుని కొరకు ఏంటి సమర్పించుకున్నాము? ఒకసారి మనమే ప్రశ్నించుకుందాం. నిజంగా అది చేసి చూడండి. క్రిస్మస్ ఆశీర్వాదములు మీలో, మీ కుటుంబంలో, మీ ఇంటిలో మీరు వెళ్ళి వచ్చే ప్రతి స్థలంలో కూడా సదాకాలంతో ఉంటాయి. దేవుడి మాట దీవించుగాక.